తండ్రి అయిన దేవునితో సత్సంబంధము కలిగి ప్రతిదినము ఆయన వాక్యంలో ఆనందించు దేవుని బిడ్డలారా, మీకు నా వందనములు. ఈ దినము దేవుని యొద్ద విచారణ చేయక నశించిపోయిన దేవుని బిడ్డను గూర్చి తెలుసుకుందాము. యూదా రాజైన యెరోబాము దినములలో ఒక దైవజనునికి జరిగిన సందర్భము. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. రాజు దేవునికి వ్యతిరేకముగా చేసిన కార్యమును బట్టి దేవుడు అతనిని మొత్తగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలు కొనగా దేవుడు ఆ దైవజనుని ప్రార్థన బట్టి రాజును స్వస్థపరచెను. అప్పుడు రాజు ఆ దైవజనుని అన్నపానములు పుచ్చుకొనుటకు తన ఇంటికి ఆహ్వానించగా ఆ దైవజనుడు రాజుతో ఇట్లనెను. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 9-10 వచనములు. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగి పోయెను. ఈ సంగతులు బేతేలులో ఉన్న ఒక ప్రవక్తకు తన కుమారులచే తెలుపబడెను. అప్పుడు అతడు తన గాడి మీదకెక్కి ఆ ప్రవక్తను ఎదుర్కొని తన ఇంటికి ఆహ్వానించెను. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 18-19 వచనంలో రీతిగా, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వెంటనే యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఆ దైవజనుని గూర్చి ప్రవక్తతో పలికినదేమనగా, అదే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేయుట ఈ వాక్య పట్టణంలో నుండి గ్రహింతము. దేవుడు తన బిడ్డలతో ప్రతిదినము మాట్లాడవలెనని కోరుచున్నారు కనుక ఆత్మీయ జీవితంలో అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనంలో చెప్పిన రీతిగా, పాలు తాగే పిల్లవాని స్థితి నుండి మేలు కీడులను వివేచించు జ్ఞానేంద్రియములు కలిగిన వారిగా ఎదిగి దేవునితో ప్రతిదినము సంతోషించే వారిగాను ఆయనను మహిమపరిచే వారిగాను ఉండవలెనని కోరుచున్నాను. దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ప్రతి విషయమందును దేవుని యొద్ద విచారణ చేసి ఆయనను మహిమపరచవలెనని కోరుచున్నాను. ప్రతిదినము వాక్యము చదివి ధ్యానించి ప్రార్థనలో దేవునితో సత్సంబంధము కలిగి ఆయన ప్రేమను తెలుసుకుని వారిగాను మిమ్ములందరినీ చేయునుగాక. ఆమెన్.